హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా ఈ క్వశ్చన్కి కానీ ఆన్సర్ చూస్తే, వై సమ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కెప్ట్ అండర్ ఐఏఏ సేఫ్ గార్డ్స్ వైల్ అదర్ ఆర్ నాట్. ఎందుకంటే కొన్నేమో ఇంపోర్టెడ్ యురేనియం వాడతాయి, మిగతావేమో డొమెస్టిక్ యూజ్ సప్లై వాడతాయి. సో దీని కారణంగానే మనం కొన్నిటిని ఐఏఏ సేఫ్ గార్డ్స్లో పెట్టాం. సో వేరే చోట నుంచి వచ్చేటటువంటి యురేనియం బాంబుల్లో వాడుతున్నామా, కేవలం విద్యుత్తులో వాడుతున్నామా అనేటటువంటిది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి చెప్పాలి. సో అందుకే దాన్ని పెట్టారు. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, ఆరావలీస్. ఈ ఆరావలీస్ అనేటటువంటివి ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగినటువంటి పర్వత శ్రేణులు. సో ఆరావళి మౌంటైన్స్ చాలా అద్భుతంగా స్ట్రెచ్ ఉంటుంది, ఒక 700 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. ఇవి 4 రాష్ట్రాలు, అంటే ఢిల్లీకి దగ్గర ప్రాంతంలో, అలాగే కొంత పార్ట్ హర్యానాలో, కొంత గుజరాత్లో, కొంత రాజస్థాన్లో ఉన్నాయి. అయితే ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, రాజస్థాన్ హర్యానా ప్రభుత్వాలు ఈ యొక్క ఆరావళి అనేటటువంటి డెఫినిషన్, అంటే ఏది ఆరావళి మౌంటైన్స్లోకి వస్తుంది, ఏది రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్ల ఎత్తున్నటువంటి పర్వత శ్రేణులు మాత్రమే ఆరావళి మౌంటైన్స్లోకి వస్తాయి, 100 మీటర్ల ఎత్తు దాటినటువంటివి. అలాగనే మళ్ళా 1 బిలియన్ ఓల్డ్, అంటే ఎంత, 100 కోట్ల సంవత్సరాలు ఓల్డ్ అయినటువంటి పర్వతాలు మాత్రమే ఇందులోకి వస్తాయి. మిగతా వాటిలో మేము గనుల తవ్వకాలు చేసుకుంటాం అనే ఉద్దేశంతో రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు ఆరావలీస్ తాలూకా డెఫినిషన్స్ని మార్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ పనులను చేద్దామని అనుకున్నారు. అయితే దీన్ని కొంతమంది సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. ఆ కారణంగా సుప్రీంకోర్టు ఇలా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క డెఫినేషన్ ఇవ్వడానికి వీల్లేదు, మేము ఒక డెఫినేషన్ ఇస్తాం, దాన్ని మాత్రమే ఫాలో అయ్యి మీరు ఈ ఆరావళి మౌంటైన్స్లో మైనింగ్స్ లాంటివి చేయాలి, ఇక్కడ ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ని కాపాడాలి, సుస్థిరమైనటువంటి అడవుల సంరక్షణ అనేటటువంటిది జరగాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. చాలా అద్భుతమైనటువంటి డెఫినేషన్, మనందరం కూడా దాన్ని ఖచ్చితంగా ప్రశంసించాలి. సో దీనికి సంబంధించి ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే, ముందుగా సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. అదేంటంటే, ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ లాంటి విషయాలను అరికట్టేందుకు గాను, లేదా రెగ్యులేట్ చేసేందుకు గాను, నియంత్రించేందుకు గాను ఎకలాజికల్ బౌండరీస్, అంటే ఆరావళి పర్వత శ్రేణు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఆరావళి పర్వత శ్రేణులను ఏ డెఫినిషన్తో, అంటే ఏ నిర్వచనంతో మనం వీటిని డిఫైన్ చేయాలి, ఆ నిర్వచనమే అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాలి, దీని కారణంగా ఎకలాజికల్ బౌండరీస్ని సెట్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని చెప్పింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఒపీనియన్ కనుక మనం చూస్తే, అన్ని రాష్ట్రాల్లోనూ, అంటే ఎక్కడెక్కడైతే ఆరావళి పర్వతాలు ఉన్నాయో అక్కడ ఒకే రకమైనటువంటి నిర్వచనం ఉండాలి, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో. అలాగనే ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈ ఆరావళి పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరావళి పర్వతాలలో మైనింగ్ చేయాలనేటటువంటిది కొన్ని రాష్ట్రాల తాలూకా ఆలోచన. అయితే సుప్రీంకోర్టు ఏ కొత్త మైనింగ్ లైసెన్సులు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ మైనింగ్ లైసెన్స్లను స్టే ఆర్డర్లో పెట్టింది. ఎందుకు అంటే, ఆల్రెడీ ఆరావళి పర్వతాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి, ఇంకా ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ డ్యామేజ్ జరగకూడదు, కాబట్టి మనం ఎంతో కొంత వీటిని రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో ఈ మైనింగ్ లైసెన్స్లకు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అలాగనే సస్టైనబుల్ మైనింగ్, మీరు మైనింగ్ చేసుకోండి, ఎస్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంటే, కానీ సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను సృష్టించాలంటే మైనింగ్ కూడా సుస్థిరంగా ఉండాలి. కాబట్టి అలాంటి మైనింగ్ ప్రాక్టీసెస్ చేసుకోండి. ఎక్కడైతే చట్టబద్ధంగా ఆ మైనింగ్ అనేటటువంటిది ఎలా ఉందో, కేవలం ఆ చట్టబద్ధమైనటువంటి ప్రాంతాల్లో మాత్రమే లీగల్గా ఇక్కడ మీరు మైనింగ్ చేయాలి అని చెప్పింది. సో అలాగనే ఎకలాజికల్ రీస్టోరేషన్ అనేటటువంటిది కూడా ఆర్డర్ చేసింది. అంటే ఎక్కడెక్కడైతే ఆరావళి పర్వతాల్లో ఈ యొక్క ఎకాలజీ అనేటటువంటిది దెబ్బతిందో ఆ ప్రాంతాల్లో రీస్టోర్ చేయాలి. అలాగే ఆరావళి పర్వతాల్లో కొన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో డిగ్రేడ్ చేయబడ్డాయి, వాటిని మళ్ళీ మనం బాగు చేయాలి. అలాగనే క్రిటికల్ ఎన్వైర్మెంటల్ ఇంపార్టెన్స్, సాధారణంగానే ఢిల్లీలో కాలుష్యం చూస్తున్నాం, వీళ్ళకి ఇంకా బుద్ధి రాదండి. అరే అంత కాలుష్యం జరుగుతోంది, అక్కడ అమ్మేటటువంటి ఫ్లాట్లు 70% డిస్కౌంట్ పెట్టినా ఎవడు కొనట్లేదు,
కేవలం ఢిల్లీ ఒక్క నగరంలోనే వస్తున్నటువంటి కాలుష్యం కారణంగా జీవన ఆయుర్దాయం 11 సంవత్సరాలు తగ్గిపోయింది. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న ప్రభుత్వాలకు బుద్ధి లేదని అంటారు దీన్ని, ఇంకేమనాలా? అరే ఆల్రెడీ అక్కడ దెబ్బతింటూ ఉంటే పోనీ హర్యానా రాష్ట్రమైనా గొప్పకుందా? ఆల్రెడీ అక్కడ ఉన్న అడవులను ఎప్పుడూ నరికేశారు హర్యానాలో. ఇంత జరుగుతున్నా ఇంకా ఆరావళిలో ఇంకా ఏదో డబ్బు సంపాదించాలని పచ్చని చెట్లను కొట్టేసి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఇవన్నీ లాక్కోవాలని అనుకుంటున్నారే, ఏమన్నా కొంచెమైనా జ్ఞానం ఉందా అనేటటువంటి ఆలోచన మనలాంటి సగటు మనుషులకు వస్తుంది. సో ముఖ్యంగా మనం కనుక ఆరావళి మౌంటైన్ రేంజ్ గురించి మనం చూస్తే ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ మౌంటైన్ సిస్టమ్. భూమి మీద దాదాపుగా 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఏర్పడినటువంటి పర్వత శ్రేణులు ఇవి. 650 కిలోమీటర్లు ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ఇవి ఉన్నాయి. అలాగనే ఎకలాజికల్ బ్యారియర్లో చాలా అద్భుతమైనటువంటి ఒక అడ్డుకట్టగా, ఎందుకంటే మనం కనుక ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనకు ఉన్నటువంటి థార్ డెజర్ట్. సో ఆరావళిస్ అడ్డంగా ఉన్నాయి కాబట్టే ఇక్కడ నుంచి మనకు ఉన్నటువంటి ఎడారి దాటి ఈ ప్రాంతాలకు రావట్లేదు. ఈ ఉన్న ఆరావళి పర్వతాలు కూడా నశిస్తే ఆ ఎడారి అలా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వస్తుందా అంటే వస్తుంది, ఎందుకు రాదు? అద్భుతంగా వస్తుంది. సో కాబట్టి ఇవి ఒక ఎకలాజికల్ బ్యారియర్గా మనకి పనిచేస్తాయి. అలాగనే మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు డిజర్టిఫికేషన్ అంటే చాలామంది ఎడారి ముందుకెళ్ళడం అనుకుంటారు, కాదు. ఏరియా సాయిల్ డిగ్రేడేషన్నే డిజర్టిఫికేషన్ అని అంటారు. అది జరగకుండా ఆపుతూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణుల కారణంగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేటటువంటిది కూడా చాలా వరకు నియంత్రించబడుతుంది. గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు ఈ ఆరావళి పర్వతాల కారణంగానే రీఛార్జ్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి జీవ సంపద అనేటటువంటిది కూడా ఈ ఆరావళి పర్వతాల కారణంగానే మనకి నిలబడుతూ ఉంటుంది. సో మేజర్ రివర్స్లో ఇక్కడ మనకి చంబల్, సబర్మతి, లూని ఈ నదులన్నీ కూడా ఆరావళి దగ్గర నుంచే మనకి మొదలవుతూ ఉంటాయి. ఆరావళిలో మనకి చాలా అద్భుతమైనటువంటి మినరల్స్ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా పాలరాయి, లైమ్స్టోన్, మార్బుల్, కాపర్ ఇవన్నీ కూడా ఈ మైనింగ్లు చేసి ఏదో డబ్బులు దొబ్బేద్దామని జనాల ఆలోచన. అలాగే జింకు, ఎక్సెసివ్ మైనింగ్ కారణంగా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి చాలా వరకు అడవులు నరికివేయబడ్డాయి. అలాగే గ్రౌండ్ వాటర్ అంటే మన భూగర్భ జలాలు కూడా చాలా వరకు అడుగంటిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గాలి నాణ్యత కూడా చాలా దెబ్బతింది. దీని ప్రభావమే మన ఢిల్లీలో కనిపిస్తోంది. సో ఇలా ఆరావళి పర్వతాలు చాలా ఉపయోగకరంగా ఉన్న వాటిని మనం ఆల్రెడీ నరికేస్తున్నాం. ఇంకా సరిపోలేదు వీళ్ళకి, ఇంకా నరకాలని అనుకుంటున్నారు. సో అట్లానే మనం చూస్తే మైనింగ్ కనుక ఇక్కడ చూస్తే 1990 నుంచి కూడా ఎన్వైర్మెంటల్ మినిస్ట్రీ చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేయకూడదని చెప్పింది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా చట్ట వ్యతిరేకంగా చాలామంది మైనింగ్ చేస్తున్నారు. ఏమంటే చట్ట వ్యతిరేకంగా జరుగుతోంది అంటే ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటండి? అసలు రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారని అర్థం. పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలను అడ్డుకునేందుకు? అరే భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. సో ఎన్ని చోట్ల మనం పోలీసులు అద్భుతంగా పనిచేసి అరికట్టినటువంటి సందర్భాలను మనం చూడట్లేదు. సో చట్టబద్ధమైన వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి అంటే వాటి అర్థం పోలీసు యంత్రాంగం కానీ రాజకీయ బలం అనేటటువంటిది కానీ అక్కడ వాళ్ళకి సపోర్టివ్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్లో 2009లో సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఆరావళి దగ్గర ముఖ్యంగా ఫరీదాబాద్, గురుగ్రామ్, మేవాత్ ఈ జిల్లాలలో మైనింగ్ అనేటటువంటి దాన్ని బ్యాన్ చేసింది. అయినా కూడా అక్కడ ప్రభుత్వాలు వినలేదు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా దీర్ఘకాలికమైనటువంటి ఎకలాజికల్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా అయినా ఆపాలి అనే ఉద్దేశంతో యుఎన్ కన్వెన్షన్ ఆన్ కంబాట్ డిజర్టిఫికేషన్ అనేటటువంటిది ఉంది. వీటిని అన్నిటినీ కూడా ఇండియా దీనికి కమిట్మెంట్ ఇచ్చింది. అంటే డిజర్టిఫికేషన్ ఆపడానికి, అంటే ఎడారి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది కదా, అంటే సెమీ ఎరిడ్ అయిపోతాయి సాయిల్స్. సో దీన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా ఆ దగ్గరలో ఉన్నటువంటి అడవుల్ని మనం నరికివేయకూడదు. సో ఇలాంటి కన్వెన్షన్స్ కూడా మనం సంతకం పెట్టాం. సో అలాంటి కన్వెన్షన్స్కి కూడా తూట్లు పొడుస్తూ ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క డిగ్రేడేషన్ ఏదైతే ఉందో దీని కారణంగా పూర్తి స్థాయిలో అక్కడ సస్టైనబిలిటీ అంటే సుస్థిరత అనేటటువంటిది నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. దీని మీద ఇంటర్వెన్షన్ చూస్తే ఆరావళి రేంజెస్ అనేటటువంటి దాన్ని మనం ఎట్లయినా పరిష్కరించుకోవాలి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క నిర్వచనం తీసుకోకుండా అన్ని రాష్ట్రాల్లోని ఒకే నిర్వచనం తీసుకోవాలి అనేటటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే కామన్ డెఫినేషన్ ఉండాలి.
సో ఈ క్రైటీరియా ప్రకారంగానే అక్కడ అనుమతులు అనేటటువంటివి ఇవ్వాలి. అంటే ఈ యొక్క క్రైటీరియా ప్రకారంగానే అనుమతులు ఇవ్వాలి దేనికి, మైనింగ్కి. అంతే తప్ప వేరే వేరే క్రైటీరియాలో తీసుకొని అనుమతులు ఇవ్వకూడదు. ఒకవేళ పర్యావరణానికి అది వ్యతిరేకంగా ఉంటే ఆపేయాలి. సో కాబట్టే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మల్టీ ఏజెన్సీ కమిటీ ఒకదాన్ని వేసింది. ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎకలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కలిసి 2020లో కోర్టుకి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని తీసుకొని ఎక్కడైతే పర్వతాలు 100 మీటర్ల కన్నా ఎత్తు ఉంటాయో, 100 మీటర్ల కన్నా ఎత్తు పర్వతాలు ఉంటాయో వీటిల్ని ఆరావళిగా పరిగణించారు. సో ఇలా 100 మీటర్ల కన్నా ఎత్తు ఉన్నటువంటి పర్వతాల దగ్గర మైనింగ్ అనేటటువంటిది చేయకూడదు. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం. సో అందులోనే భాగంగా మనం చూస్తే అసలు కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే సైన్స్ బేస్డ్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ, అంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతిని ఇక్కడ అవలంబించారు. అంటే ఏంటది, సైంటిఫిక్గా ఫస్ట్ ఆరావళి రేంజ్ని మొత్తం మ్యాపింగ్ చేశారు. ఏ రాష్ట్రాల్లో ఎంత ఉంది, ఎక్కడ పర్యావరణంగా దెబ్బతింది అనేటటువంటి ఒక అసెస్మెంట్ చేశారు. సో అట్లానే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్, అంటే ఎక్కడెక్కడైతే ఈ యొక్క వైల్డ్ లైఫ్ కారిడార్లు ఉన్నాయో, అంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో మైనింగ్ చేయకూడదు. అలాగే ఎక్కడైతే వర్షం అనేటటువంటిది ఎక్కువగా పడి భూగర్భ జలాలకు నీరు అందుతుందో ఆ ప్రాంతాలను ముట్టుకోకూడదు. నీరు ఉన్నటువంటి ప్రాంతాలను ముట్టుకోకూడదు. ప్రొటెక్టెడ్ హ్యాబిటాట్స్ అంటే ఇందాక చెప్పిన నేషనల్ పార్క్స్ అట్లాంటివి, అలాంటి చోట్ల ఏ రకమైనటువంటి మైనింగ్ చేయకూడదని ఈ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ యొక్క సిఫార్సులను యాక్సెప్ట్ చేసింది. అలాగే కొత్తగా మైనింగ్ లీజన్లు ఇవ్వకూడదు, అయిపోయినటువంటి లీజన్ రెన్యువల్ కూడా చేయకూడదని సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. సో ఇందులోనే భాగంగా గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అని కూడా చేశాం. సో దీని మీద నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను, దయచేసి మీరు చూడండి. సో సుప్రీంకోర్టు కూడా ఒక క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ని తీసుకొని ఇక్కడ చేస్తున్నటువంటి లీగల్ మైనింగ్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి స్ట్రిక్ట్గా ఫ్రెష్ అప్రూవల్స్ అనేటటువంటివి ఇవ్వకుండా ఈ యొక్క ప్రాంతాన్ని ఇల్లీగల్ మైనింగ్ నుంచి కాపాడుతూ లీగల్ మైనింగ్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో సుస్థిరమైన పద్ధతిలో చేయాలని చెప్పింది. సో అలాగనే మైనింగ్ మాఫియాలు అని ఉంటాయి. ఈ మైనింగ్ మాఫియాలను కూడా అరికడుతూ ఎక్స్ట్రాక్షన్స్ అనేటటువంటివి తగ్గించాలి. అలాగనే కేంద్ర ప్రభుత్వం ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ అని 2025లోనే లాంచ్ చేశారు. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశానని చెప్పాను, ఒకసారి మీరు చూడండి. అదేంటంటే 5 కిలోమీటర్ల బఫర్ జోన్ అనేటటువంటిది ఉండాలి. ముఖ్యంగా గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఉన్న 23 జిల్లాలకు గాను. సో దీనికి గాను 26 మిలియన్ హెక్టేర్లు ఇప్పటికే అక్కడ పాడైంది, అంటే 2.6 కోట్ల హెక్టేర్లు పాడైంది. సో దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి 2030కి అని కూడా వాళ్ళు అప్పట్లో తీర్మానించారు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తోంది. మనం కూడా మనవంతు సహాయంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ యొక్క తీర్పుని మనం అందరూ ప్రశంసిస్తూ ఈ పర్టికులర్ ఒపీనియన్ని కూడా మనం సోషల్ మీడియాస్ ద్వారా వీటి ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగే ఎగ్జామిన్ హౌ జ్యుడిషియల్ మెజర్స్ అండ్ ఇనిషియేటివ్స్ that can contribute to the sustainable mining and ecological restoration in India, especially regarding ఆరావళి. 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఆరావళి. ఎవరో కామెంట్ సెక్షన్లో అడిగారు, అందుకే చేశాను. అలాగే రేపు ఎల్లుండు అట్లా మనకి కొన్ని స్టాక్ వీడియోస్ కూడా ఎకనామీ మీద చేసే ప్రయత్నం చేస్తాను. కాస్త పెద్ద వీడియో వచ్చేటటువంటి అవకాశం ఉంది. పార్ట్ 1 పార్ట్ 2గా దాన్ని విభజిస్తాను, గమనించగలరు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.